హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. నా వీడియోస్ చూస్తూ ఛానల్‌ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలైతే చెప్పుకుంటున్నానండి. ఇక నేను ఉదయాన్నే నా పనులతోనైతే నా డే ఇలా స్టార్ట్ అయిపోయింది. ఈరోజు నేను ఏమేం పనులు చేసుకున్నానో ఏంటో అనేది వీడియోలో అయితే షేర్ చేశాను. అలాగే నేను ముందైతే మంచినీళ్ళు పట్టుకోవడంతోటి నా డే అయితే మొదలుపెట్టానండి. ప్రతి తల్లి కూడా పిల్లలు స్కూల్‌కి వెళ్తే ఆ ఇంట్లో ఎన్ని గంటలకు లేవాలంటే 5, 5:30 ఆ టైంకి లేవాలి. కొంతమందయితే 4, 4:30 అలా లేచైతే పనులు చేసుకుంటారు. నేను మాత్రం 5:30 అలా లేస్తానండి. ఇంకా నాకు ఈరోజైతే లేట్ అయిపోయింది. నేను లేచేసరికైతే 5:15, 6 అలా అయిపోతుందండి. ఇక హడావిడిగా లేచిందే తడవండి. ఇక పనుల్లో పడిపోయాననమాట. ఇక నీళ్ళైతే పట్టుకున్న తర్వాత ఇక వాకిలైతే ముందు ఊడ్చేసుకోవాలి. ఇక ఎండొచ్చేస్తుందనేసి ఈరోజు ఏంటోనండి 6 గంటలకే ఎండొచ్చేస్తుంది. ఇంక నేను ముందైతే ఆ గుమ్మము ఇంకా పొయ్యి దగ్గర ఊడ్చేసుకొని, పొయ్యి అంటించుకొని నీళ్ళ కుండ వేసేసుకున్న తర్వాత ఈ వాకిలైతే ఊడవడానికి వచ్చానండి. ఏ మాటకి ఆ మాట చెప్పుకోవాలండి. పెద్ద వాకిలి ఉందనుకోండి చాలా టైం పడుతుంది కదా! దాన్ని తుడిచి కల్లాపు చల్లి చాలా చెయ్యాలి దానికి. మాకైతే వాకిలిలాగానే ఉంటుంది రోడ్డు. కానీ టైం అయితే తక్కువే పడుతుందండి తుడుచుకోవడానికి. చాలా నీట్‌గానే ఉంచుకుంటాము. ఇక ఎప్పటిదప్పుడుది చెత్త అలా పెడితే పక్కన ట్రాక్టర్ వాళ్ళొచ్చి తీసుకెళ్ళిపోతారు. పంచాయతీకి సంబంధించిన వాళ్ళొస్తారు గదండీ! వాళ్ళు తీసుకెళ్ళిపోతారు. ఇక వీధులన్నీ కూడా చాలా నీట్‌గానే ఉంటాయండి మా సైడ్ అయితే. ఇంకా మనం ఎర్లీగా లేస్తేనే పననేది కాస్తంత హడావిడిగా ఉంటుందండి. కానీ నాకు ఈరోజు కొంచెం లేట్‌గా లేచినా గానీ పని ఎప్పుడు మామూలుగానే అయిపోయింది. కానీ పిల్లలు స్కూల్‌కి వెళ్ళే టైం ఉంటుంది చూడండి 2 గంటలు. ఆ 2 గంటలు మాత్రం అస్సలు ఊపిరి ఆడదండి. ఆ టైం అనేది చాలా చాలా వాల్యుబుల్ అనమాట. ఎంత త్వరగా లేస్తే పిల్లలకి అంత త్వరగా మనం చేసుకోగలము. 20 నిమిషాలు, 30 నిమిషాలు మనం లేట్‌గా లేచినా గానీ ఆ లోటనేది తెలిసిపోతుంది. ఈరోజు కొంచెం హడావిడి అయ్యింది కానండి పిల్లల్ని మామూలుగానే స్కూల్‌కి పంపించేసుకున్నాను. ఇంకా వాకిలి తుడిచేయడం అయిన తర్వాత కల్లాపైతే చల్లుతున్నానండి. అత్తయ్య గారైతే పొద్దున్నే నాతో పాటే లేచేసి పనికైతే వెళ్ళిపోతారు. ఇక పిల్లలు నేను పనులు ఇవన్నీ చేసుకుంటేనే గానీ వాళ్ళని లేవగొట్ట బుద్ధవ్వదండి నాకైతే. ఎందుకంటే వాళ్ళు లేచారనుకోండి నాకు హడావిడిగా ఇంకా ఎక్కువైపోయినట్టుంటుంది. వాళ్ళు లేచి అది కావాలి, ఇది కావాలని అడుగుతూ ఉంటే నాకింకా టారెత్తిపోతుందండి. ఇంకా అసలే హడావిడిగా చేసుకుంటాం గదా! వాళ్ళు లేచి అదేది, ఇదేది అనేసరికి నాకింకా హడలెత్తిపోయి వాళ్ళు లేవకుండా ఉన్న కాస్తంత టైంలోనే నేను ఎక్కువ పనులు చేసుకోవడానికి చూస్తాను. ఇక మ్యాక్సిమం 6:30, 7:15 ఆ టైంకైతే వాళ్ళని లేపేస్తాను. హ్యాపీ తల్లయితే ఈ మధ్యన పాలు తీసుకురావడానికి వెళ్తుంది కదండీ! తనని మాత్రం లేపుతున్నాను పొద్దున్నే. ఇక నేను కూడా కొన్ని పనులైతే చేసుకున్న తర్వాతనే లేపుతున్నానండి. తర్వాత పాలకెళ్తుంది తను. ఇంకా నేనైతే ఇక ఎప్పుడు మామూలుగానే నా పనులన్నీ కూడా అలా సజావుగా చేసుకుంటూ వెళ్ళిపోతాను. ఒక్కోసారి హడావిడవుతుందండి. అయినా గానీ మనం పర్ఫెక్ట్‌గా ప్లాన్ వేసేసుకొని చేసేసుకుంటే ఎంత హడావిడి అయినా చాలా సులువుగా చేసేసుకోవచ్చు పనులని నాకు అర్థమవుతుందండి. ఒక్కొక్కసారి హడావిడిగా అయిపోతుంది కదండీ! లేట్‌గా లేచినప్పుడు మరేం చేస్తామండి? లేట్‌గా లేచామంటే శిక్ష మనకే తప్పదనమాట. భరించేయాలి. పనులు కూడా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మా సారిక వేసిన ముగ్గయితే ఇంకా అలాగే ఉందండి. దాన్ని చెరిపినా గానీ చెరగట్లేదు. ఇక అందుకని చిన్నగా ఏదో నేను వెయ్యాలి కాబట్టి వేశాననమాట. తను వేస్తే పెద్ద పెద్ద ముగ్గులే తప్పించి చిన్నవి అస్సలు వేయదండి. ఇక గుమ్మాలో ఇలాంటి చిన్న చిన్న ముగ్గులే అందంగా ఉన్నాయనిపిస్తుందండి నాకు. ఇంకా పొయ్యయితే అంటించేసానండి. నీళ్ళ కుండ తీసేసి ఎసరు పెట్టేసి ఎసరులో కూడా వేసేసుకోవడానికి పక్కనే కడిగేసి ఉంచుకొని ఇదిగోండి స్టవ్ దగ్గరికొచ్చానండి. ఇంకా ఇడ్లీ అయితే వేస్తున్నాను. చాలా రోజులవుతుందండి. నెల పైనే అవుతుంది నేనైతే ఇడ్లీ వేసి. ఇంకా పిల్లలు ఎలాగో స్కూల్‌కి వెళ్తున్నారు. ఇప్పటి వరకు ఉప్మాలతోనూ, బయట నుంచి తెచ్చుకున్న టిఫిన్‌లు, పులిహోరలతోటైతే జరిపేసాను అలాగలాగా. ఇంక నేను ఇంకా అలానే చేస్తే మరి ఇడ్లీ ఇంట్లో కూడా వేసుకోవాలి గదండీ! నేను వేసేదే ఇడ్లీ. అది కూడా వేయకపోతే ఎలా అంట. ఇంకా అందుకని నేను పప్పయితే నానబెట్టుకొని అంతకు ముందు రోజునే ఇడ్లీ అయితే వేస్తున్నాను. మన చేత్తో ఎలా చేసినా గానండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. వాళ్ళు తినేలాగానే మనం కూడా చేసుకుంటాం గదండీ! చట్నీ అవనివ్వండి, ఇడ్లీ అవనివ్వండి ఇంట్లో చేసిన దాని టేస్టు చాలా నేచురల్‌గా ఉంటుంది. ఇంకా టేస్టీగా కూడా ఉంటుంది గదండీ! ఇడ్లీ వేసేసుకొని దాన్ని స్టవ్ మీద అయితే పెట్టేసానండి. టీ అంటారా? టీ కూడా పెట్టేసాను ఆల్రెడీ. టీ కూడా తాగేయడం అయిపోయిందండి. టీ తాగకుండా ఏ పని చేయలేం గదండీ! ఇంకా ఎసరులో వేసిన బియ్యం అయితే అన్నాన్ని మరి అంత మటు
తిప్పుకుంటూ ఉండాలి కదండి. ఇది అసలే కట్టెల పొయ్యి కదండి. ఇది కాస్తంత నానించి ఉడికిందంటే అన్నం అయితే బాగోదు కాబట్టి అంతమాను చూసుకుంటూ ఇక్కడికి అక్కడికి తిరుగుతూ ఈ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటాను. ఇంకా కూర అయితే ఈ పక్కన పొయ్యి పక్కన అయితే మనకి తోటకూర ఎలాగో ఉందండి, కానీ ఇక్కడైతే ఇది బచ్చల కూర అంటారండి. ఈ మొక్కలు కూడా లేచాయి. అంటే అటు సైడ్ అయితే రోడ్డుకి అటు సైడ్ అయితే ఇలాంటి మొక్కలు చాలా ఉన్నాయండి. అటు విత్తనాలు అనుకుంటా ఇటు సైడ్కి కూడా పడి మొక్కలు లేచి ఇదిగోండి ఇలా పెద్దవైతే అయ్యాయి. ఇక ఇవి ఇరుకులో ఉన్నాయి కదా, తీసేయొచ్చు అనేసి వీటినైతే విరిచేసి పప్పులో వేసేసుకుందాం అనుకుంటున్నాను. ఈరోజు ఈ పప్పు ఎప్పుడు కూడా నేను ఇది వేసి అయితే వండలేదండి. తోటకూర, పాలకూర, గోంగూరలో ఇవి తప్పించి ఇంకా వేరే కూరలు అయితే వేసి ఎప్పుడు కూడా పప్పు వండలేదండి. ఫస్ట్ టైం వండుతున్నాను. ఈ బచ్చల కూరతో పప్పు ఎలా వస్తుందో తెలియదు. మా వారు ఒకటే వండమంటున్నారండి. ఇది మనకి ఇంటి దగ్గర ఉన్నది కూడా వండడానికి ఏంటంటుంటే ఇక తప్పకైతే నేను ఇది వండవలసి వస్తుంది. నేను మాత్రం అస్సలు తినకూడదనే అనుకున్నాను. టేస్టీగా ఉన్నది, ఆరోగ్యంగా ఉన్నది నువ్వెందుకు తింటావని కూడా మా ఇద్దరి మధ్యన అయితే కొంత సంభాషణ అయితే జరిగిందండి. కొన్ని కొన్ని ఇష్టం లేనివి తినాలంటే చాలా కష్టంగా ఉంటుంది. పాలకూర తినడానికే నేను చాలా చాలా ఆలోచించుకొని ఎప్పుడుకో అలవాటు పడ్డాను. ఇక ఈ కూర తినాలంటే నాకైతే నా వల్ల అస్సలు కావట్లేదు. ఇక దాన్నైతే నీట్‌గా కడిగేసి ఇదిగోండి పక్కన పెట్టేశాను. పప్పులో వేసేసి కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసాయి. దాన్నైతే ఇలా మెదిపేసుకుంటున్నానండి. మెదిపేసుకొని దాంట్లో చింతపండు అన్నీ వేసేసాను. ఇక పక్కన అయితే చట్నీ కోసం కొత్తిమీర కొద్దిగా, అలాగే పచ్చిమిరపకాయలు, ఇంకా టమాటా ముక్కలు కూడా వేయించేసాను. దాంట్లోకైతే 4 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా టేస్ట్‌కి సరిపడగా ఉప్పు కూడా వేసేసుకొని దాన్ని మిక్సీ పట్టేసాను. చట్నీ అయితే రెడీ అయిపోయింది. ఇది కూడా తాలింపు పెట్టేశానండి పప్పు అయితే. చూడ్డానికైతే కొంచెం ఉప్పు చూస్తాం కదండీ వండేటప్పుడు, అచ్చంగా పాలకూర ఉన్నట్టే ఉంది. కానీ నాకు మాత్రం దీని మీద అస్సలు ఇష్టం లేదు. ఇక పిల్లలకి బాక్స్‌లో అయితే వేసేసి క్యారేజీలు సర్దేశాను. ఇక బాబు అయితే వెళ్ళిపోయాడండి. తను వెళ్ళిన తర్వాత వీళ్ళకైతే జడలు వేస్తాననమాట. ఇక పెద్ద అమ్మాయికి వేసేసాను. ఇక చిన్న పాప అయితే వేయించుకుంటుంది. రాత్రి హోంవర్క్స్ అయితే చాలా టైం వరకు అయితే రాసిందండి. ఇక పెండింగ్ వర్క్ ఉందంట. ఇక అది చేసుకోవడానికి చాలా చాలా సఫర్ అయిపోతుంది 2 రోజుల నుంచి. ఎంత ఎక్కువ రాసినా కానీ తరగట్లేదు పాపం. అందుకని జడలు వేసేటప్పుడు ఆ కాస్త టైంలో కూడా నేను ఏదో విధంగా కొంచెమైనా కంప్లీట్ చేస్తానమ్మా అని ఇదిగోండి బుక్స్ అయితే ముందు వేసుకొని రాసుకుంటూ ఉంటే, నేనేమో దానికి తగినట్టుగానే జడ అయితే వేస్తున్నాను. కదపకుండా మెదపకుండా అలా నింపాదిగా జడ వేస్తున్నాను. స్పీడ్‌గా కూడా వేస్తున్నానండి. ఇలా నైట్ అంతా కూడా చాలా ఎక్కువ టైం రాసుకునేటప్పుడు అయితే తన పక్కనే కూర్చొని ఉండాలి. తను ఏ వర్క్ చేసుకున్నా, ఏ పని చేసినా కానీ నా సపోర్ట్ ఉండాలండి కంపల్సరీగా. ఎందుకంటే అమ్మం కాబట్టి అమ్మ అయితే ప్రతీదీ సహించుకుని ఎంత తనకి ఎలా ఉన్నా కానండి అన్నీ కూడా నేర్పుగా, ఓర్పుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక ప్రతీదీ కూడా అమ్మ మీద డిపెండ్ అయిపోయి ఉంటారు పిల్లలు. ఇక తను నాతో ఉన్న సంభాషణ గురించి ఆలోచించుకుంటూ ఉంటే నాకైతే సడన్‌గా నేను అమ్మనైనప్పటికీ నేను కూడా ఒక అమ్మకి కూతురునే కదండీ! మా అమ్మ నాకు గుర్తొచ్చింది. అలా మధ్యాహ్నం పూట బట్టలు ఉతుక్కుంటూ ఉన్నప్పుడు సడన్‌గా అమ్మ గుర్తొచ్చింది. అమ్మతో ఫోన్‌లో మాట్లాడినా గానండి, అమ్మ దగ్గర అయితే మనం ఉన్నట్టు కాదు కదా! అమ్మతో ఎంత మాట్లాడినా అమ్మకి మనకి దూరం అయితే చాలా ఉంది. ఫోన్ సంభాషణ మాత్రమే ఉంటుంది గానీ తల్లి కూతురికి అక్కడికి వెళ్ళాలన్నా, అమ్మ ఇక్కడికి రావాలన్నా అది అస్తమానం అవ్వదు కదండీ! ప్రతిరోజు అమ్మ గుర్తొస్తుందండి. కానీ బాధగా అనిపించదు. కానీ ఈరోజు నాకు కొంత బాధగా అయితే అనిపించింది. ఎందుకంటే మనల్ని అమ్మ ప్రేమించినట్టుగా ఈ ప్రపంచంలో ఎవ్వరు కూడా ప్రేమించలేరండి. తండ్రి ప్రేమిస్తాడేమో కానీ అమ్మ ప్రేమ కన్నా తండ్రి ప్రేమ కాస్త వెనకాలే ఉంటుంది. మనం పిలిచేది బాధ కలిగినా, ఏదైనా సంతోషం వచ్చినా అమ్మ అనే పిలుస్తాం కానీ ఇక రెండో పేరు పెట్టి అయితే పిలవము. మనకి చాలా బంధాలు ఉంటాయండి. అమ్మ తర్వాత, అమ్మ, నాన్న తర్వాత మనకున్న బంధాలన్నీ కూడా చాలా వాల్యుబుల్ బంధాలు. జీవితంలో మనం మర్చిపోలేని బంధాలు, మానవ సంబంధాలు చాలా ఉంటాయి కదండీ! అన్నిటికీ వాల్యూ ఉంటుంది. ఇక ప్రతీదీ కూడా మనం గౌరవిస్తాము, ప్రేమిస్తాము. కానీ అమ్మ అయితే మనల్ని ఎప్పుడు ఎల్లప్పుడూ కనిపెడుతూనే ఉంటుంది, ప్రేమిస్తూనే ఉంటుంది. తను ఎంత అలసిపోయినా, సొలసిపోయినా, ఎంత ముసలితనం వచ్చినా కానండి ఈ బిడ్డల పట్ల తల్లికున్న ప్రేమ ఎంత మాత్రం కూడా తరగదండి. అది ఎంత మాయో, దేవుడు ఎంత విచిత్రమో అనిపిస్తుంది నాకు. అమ్మ ప్రేమ మించింది ప్రపంచంలో ఎక్కడైనా దొరుకుతుందేమో అని ఒక్కసారి ఆలోచిస్తే ఎక్కడా దొరకదండి. అమ్మతో మాట్లాడాలన్నా, అమ్మతో కలిసి ఉండాలన్నా నాకు చాలా చాలా ఇష్టం. ఎక్కడికైనా వెళ్ళాలని అనిపించదండి అసలు నాకు. అమ్మ దగ్గర 2 రోజులు గడిపితే చాలు నాకనిపిస్తుంది. పిల్లలకి హాలిడేస్ అలాంటివి వచ్చినప్పుడు
వేరే టూర్‌లకి వెళ్ళాలన్న ఆలోచన అయితే నాకు రాదు. అమ్మ దగ్గర 2 రోజులు గడపడమే నాకు ఎక్కడికో వెళ్ళినంత ఆనందం కలుగుతుంది. ఇంకెక్కడికో వెళ్ళినా నాకంత ఆనందం ఉండదండి. మా అమ్మ దగ్గర ఉంటేనే నాకు సంతోషమైనా మరేదైనా కలుగుతుంది. అమ్మనెందుకో ఇలా సడెన్‌గా గుర్తు చేసుకుంటున్నావు అని మీరు అనుకోవచ్చు. ఎందుకో తెలియదండి. అమ్మ గుర్తొచ్చి చాలా చాలా బాధపడ్డాను మధ్యాహ్నం అయితే. ఎప్పుడూ మనము అమ్మను విడిచిపెట్టి దూరంగానే ఉండాలి. ఆడపిల్ల పుట్టుకే అంత కదండీ! పెళ్లి తర్వాత తల్లిదండ్రులకు దూరంగా ఉండాలి. వాళ్ళు గుర్తొస్తారు. గుర్తొచ్చినా కాసేపు ఏదో వాళ్ళని తలుచుకుంటూనే అలా ఆ పనుల్లో పడి మళ్ళీ మర్చిపోతాము. అందుకేనేమోనండి దేవుడు ఆడవాళ్ళకి తీరగలేనన్ని పనులు పెట్టేశాడు. ఈ పనుల్లో పడి పుట్టింటి వాళ్ళని గుర్తు చేసుకుంటూనే ఉంటాము. ఒక పక్క నుంచి పనులు చేసుకుంటూనే ఉంటాము. ఇలా పిల్లల్ని, సంసారాన్ని ఈదుకుంటూ అమ్మా, నాన్నని క్రమక్రమంగా కొద్ది కొద్దిగా మనము దాటవేసేస్తాం తప్పించి అలా గుండెల్లోనే ఉంటారు వాళ్ళు. మర్చిపోలేని బంధాలు కదండీ! ఎక్కడ మర్చిపోగలమండి? అమ్మని మర్చిపోతామా మనము? మనం అమ్మైనా గానీ అమ్మకు మనం ఎప్పుడూ చిన్నపిల్లమే. అమ్మ దగ్గర మనం ఎప్పుడూ కూడా పసిపిల్లలాగానే అల్లరి చేస్తాము. ప్రేమను పొందాలని ఆశపడతాం గదండీ! ఇక సడెన్‌గా నాకు మధ్యాహ్నం అయితే మనల్ని ఎవరన్నా ఏదైనా అన్నప్పుడైతే అమ్మ కంపల్సరీ గుర్తొస్తుంది కదండీ! ఇంకా అమ్మ తర్వాత మనల్ని ఎక్కువగా ఎవరు ప్రేమిస్తారంటే భర్తే గదండీ! భర్తకు మించి ఇక బంధం ఇంకేముంటుందండి. బిడ్డలు ఇక ఇవంతా తర్వాత అమ్మ, నాన్న, భర్త వీళ్ళందరూ మనల్ని ప్రేమిస్తూనే ఉంటారు. కానీ శాశ్వతంగా మనకి గుర్తొచ్చే బంధం ఏదైనా ఉందంటే అది అమ్మేనండి. నాకు మాత్రం అలా అనిపించింది. మా అమ్మ నాకు బాధపడిన ప్రతిసారి కూడా నాకు కళ్ళల్లో అలా మెదులుతూనే ఉంటుంది. అమ్మ గుర్తు రావడంతోటి అలా కళ్ళల్లో నుంచైతే నీళ్లు కారిపోయాయి. ఎవ్వరికీ కనపడకుండా నాలో నేనే అలా తుడిచేసుకొని చాలా సేపయితే అమ్మను గుర్తు చేసుకుంటూ అలా ఉండిపోయానండి. అమ్మని చూడాలి, అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలన్నంత ఆత్రం అయితే వచ్చేసిందండి. ఒక్కోసారి మనం ఎవరినైనా చూడాలంటే ఎంతో ఆత్రంగా ఉంటుంది కదండీ! అదే అమ్మని చూడాలంటే ఇంకా ఎక్కువగానే ఉంటుంది కదండీ! అలా అమ్మ గుర్తొచ్చేసరికి అమ్మ దగ్గరికి వెళ్ళిపోవాలనిపించేసింది. రెక్కలు కట్టుకొని అక్కడ వాలిపోవాలనిపించేసింది. కానీ మనుషులం కదండీ! అది కుదరదు కదా! అక్కడికి వెళ్ళాలంటే పిల్లలకి సెలవులు రావాలి. ఇవంతా సర్దుకోవాలి, చూసుకోవాలి. ఇక బోలెడంత ఉంటుంది కదండీ! అదంతా తలుసుకునేసరికైతే అలా చప్పబడిపోయి నార్మల్‌గా అయిపోయాననమాట కాసేపటికి. ఇదంతా ఎందుకు అయిందంటే మనల్ని ఇబ్బంది పెట్టేలాగైతే అమ్మ ఎప్పుడూ మాట్లాడదు. ఒకవేళ మనల్ని అలా కసురుకొని, విసురుకొని ఏదైనా మాట్లాడిందంటే దానికి కారణం తప్పకుండా ఉంటుందండి. మనం ఏదైనా పొరపాటే చేయొచ్చు. ఏదైనా పనే చేయకపోవచ్చండి. కానీ తను ఎంత ప్రేమగానో మనల్ని క్షమించేస్తూ ఉంటుంది కదండీ! ప్రేమగా మందలిస్తూ ఉంటుంది. ప్రేమగా తిడుతూ ఉంటుందండి. ఆ తిట్లు కూడా మనకి ఏమీ అంత బాధగా అనిపించవు. ఏమీ అంత నొప్పిగా అనిపించవు. కళ్ళ వెంట నీళ్ళు కూడా రావు. అమ్మ మనల్ని తిడుతూ ఉంటే ఏదో పాట పాడినట్టు అస్సలు పట్టించుకోము. అదే ఎవరైనా ఏదైనా అన్నారనుకోండి ఎంత బాధొచ్చేస్తుందో కదా! ఎందుకంటారు అమ్మ మనల్ని ఎలా అన్నా గానీ మనకు బాధ రాదు. ఆ ప్రేమ ఏంటసల? ఆ ప్రేమ బంధం ఏంటి అని నాకు చాలా చాలా అమ్మనైతే పదే పదే గుర్తు చేసుకుంటూ చాలా బాధపడిపోయాను మధ్యాహ్నం అయితే. ఇక ఎంత గుర్తు చేసుకున్నా కనిపించదు గదండీ! అమ్మ మనకి అక్కడికెళ్తేనే కనిపిస్తుంది. లేదంటే ఆమె ఇక్కడికైనా రావాలి. మన వాళ్ళు ఎవరైనా కావచ్చండి. కనీసం అన్నయ్య, తమ్ముడైనా ఏదైనా అన్నా గానీ మనకి చాలా బాధగా అనిపిస్తుంది. తిరిగి వాళ్ళకి రెట్టింపు మనం సమాధానం చెప్పకుండా అస్సలు వదలం గదండీ! నేను అలాంటి దానిలో కూడా చాలా వెనకబడే ఉన్నానండి. ఒకవేళ వాళ్ళు నన్ను నొప్పించినా గానీ తిరిగి వాళ్ళని నొప్పించే పనైతే నేనెప్పుడూ చేయలేదు. సైలెంట్‌గా ఉండిపోవడమే నాకు తెలుసు తప్పించి తిరిగి సమాధానం చెప్పే అలవాటు నాకు పుట్టింట్లో లేదండి. అలాంటిది ఇక అత్తింట్లో ఎక్కడి నుంచొస్తుంది? రాదు కదా! కానీ కొన్ని కొన్ని సార్లయితే కొన్ని కొన్ని మాటలు మనకి వాళ్ళు అనాలని అనరు. మనల్ని ఏదో అనేయాలని కాదండి. భర్తే కావచ్చు. కొన్ని కొన్ని సార్లు ఏదో ఒకటి అంటూ ఉంటారు కదండీ! ఆ మాటలు కాస్తంత బాధగాను, కాస్తంత ఇబ్బందిగాను అనిపిస్తూ ఉంటాయి. మరీ మా ఆయన ఏమి అంత ఇదిగా మాటలు అనేసేవారేమి కాదండి. కానీ మనుషులన్న తర్వాత కొన్ని కొన్ని సార్లు ఏదేదో కోపాలొస్తూ ఉంటాయి కదండీ! సడెన్‌గా ఏదోకటి అనేస్తూ ఉంటారు. ఇక అది దలుసుకుంటూ ఇక కొమ్ములు పోయి కుళాయిలు అలా విప్పేసుకొని కుండలన్నీ కూడా నింపేసుకోవాల్సొస్తుంది కొన్ని కొన్ని సార్లు. అలాంటప్పుడు అమ్మ గుర్తుకు రాకుండా ఎలా ఉంటుంది చెప్పండి? మా వారు ఏమీ పాపం అనరండి. కానీ ఒక్కోసారి ఏదైనా అన్నారనుకోండి, ఎప్పుడు అనని వాళ్ళు ఏదైనా అంటే మాత్రం చాలా బాధగా ఉంటుంది కదా! ఎవరైనా గానండి వాళ్ళకి నచ్చిన విధంగా మనల్ని మాటలనేసి ఆళ్ళకి తెలియకుండానే ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ అమ్మ మాత్రం ఎప్పుడూ తెలిసిన విధంగా గానీ, తెలియకుండా గానీ మనల్ని ఎప్పుడూ నొప్పించుతూ బాధ పెట్టదు కదండీ! బాధనంతా తన గుండెల్లోనే దాచుకుంటుంది. ప్రేమ మాత్రమే మనకు చూపిస్తుంది. మన మీద ఎంతో ప్రేమనైతే కురిపిస్తూ ఉంటుందండి. అమ్మ ప్రేమకు మించయితే నాకు ఏ ప్రేమ కూడా ఎక్కువగా అనిపించలేదు. ఎంత మనల్ని ఎవరు ప్రేమించినా గానండి ఏదో ఒక టైంలో బాధ పెడతారు. అమ్మ మాత్రం అలాగ ఎప్పుడూ బాధ పెట్టదండి. నచ్చితే లైక్ చేయండి. థాంక్ యూ.